హాయ్ అండి. ఈరోజు మా లంచ్ రెసిపీ వచ్చి సొరకాయ పల్లీల పొడి వేసిన కూర అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. పాతకాలం నాటి కూర అండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ముందుగా మనం ఒక సొరకాయని తీసుకుందామండి. దీనిపైన తొక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకుందాము. మీలో ఎంతమందికి ఈ కూర తెలుసో నాకు కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుందండి సొరకాయ. ముందుగా అన్నీ మనం కట్ చేసి పెట్టుకొని అప్పుడు వంట స్టార్ట్ చేద్దామండి. ఒక 3 పెద్ద టమోటాలు తీసుకున్నాను. వాటిని సన్నలుగా కట్ చేసుకున్నాను. ఒక ఆనియన్ తీసుకున్నాను. దాన్ని సన్నలుగా కట్ చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని దాన్ని చిల్లికలుగా చేసి పక్కన పెట్టుకున్నాను. దీంట్లోకి ముందుగా మనము వేరుశనగ పప్పును ఒక 3/4 కప్పు తీసుకున్నాను వేరుశనగ పప్పు. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు. ఫ్రై చేసి చల్లార్చుకొని పక్కన పెట్టుకుందాము. అవి చల్లారే లోపల మనం వంట రెడీ చేసుకుందాము. కడాయిలో ఆయిల్ వేయండి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేయండి. అవి చిటపట అనిన తర్వాత మనము పచ్చిమిర్చి వేద్దామండి. పచ్చిమిర్చి చిల్లికలు వేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేద్దాము. ఆనియన్ ముక్కలు, కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేద్దాము. ఆనియన్స్ ముక్కలు మెత్తపడేంత వరకు బాగా ఫ్రై చేద్దాము. ఇప్పుడైతే టమాటా ముక్కలు వేసేద్దాము. బాగా కలుపుతామండి. టమాటా ముక్కలు మెత్తపడే లోపల మనము వేరుశనగ పప్పుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందాము. తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుందాము. ఈ లోపల టమోటాలు కలుపుతూ ఉందామండి. అవి మెత్తపడిపోయాయి. ఇప్పుడు మనం సొరకాయ ముక్కలు వేద్దాము. సొరకాయ ముక్కలు వేసి బాగా కలుపుతాము. కూర అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైతే మనం సరిపడా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసిన తర్వాత కలుపుకుందామండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వచ్చి నేను పసుపు పొడి వేశాను. 1.5 టీ స్పూన్ వచ్చి కారపొడి వేశాను. ఇది ఎంతో హెల్తీ రెసిపీ అండి. ఇది వేరుశనగ పప్పు పొడి వేస్తాం కాబట్టి మనము పిల్లలకు కూడా హెల్త్‌కి చాలా మంచిది. ఇప్పుడు బాగా మనము కలుపుకుందాము. కలుపుకొని నీళ్ళు పోసుకుందాము. సొరకాయ ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోద్దాము కొంచెం నీళ్ళల్లో. ఇప్పుడు ధనియాల పౌడర్ వేద్దాము. ధనియాల పొడి వేసి ఇప్పుడు బాగా కలుపుతాము. కలిపి మూత పెట్టి బాగా ఉడకనిద్దాము. సొరకాయ బాగా ఉడకాలండి. ఉడికితేనే బాగుంటుంది. ఉప్పు, కారము, పసుపు పట్టి సొరకాయ ముక్కలకి బాగా ఉడకాలి. మూత పెట్టండి, తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాము. ఇప్పుడు కూర దగ్గరికి పడింది కదండి. ఈ టైంలో మనము పొడి రెడీగా చేసి పెట్టుకున్నాం కదండి. వేరుశనగ పప్పు ఫ్రై చేసిన పొడి. వేరుశనగ పప్పుని కచ్చా పచ్చగా వేసుకుంటే మనకు నోటికి తినేటప్పుడు కూడా తగులుతూ ఉంటాయండి పప్పులు. బాగుంటుంది టేస్ట్ కూడాను. ఇప్పుడైతే బాగా కలుపుతామండి. కలిపి ఇంకొక 5 నిమిషాలు బాగా ఉడకనిద్దాము. పొడి వేసిన తర్వాత మనకు దగ్గరకు వచ్చేస్తుంది కూర. అంతేనండి, కూర ఉడికిపోయిందండి. ఈ టైంలో మనకు ఉప్పు సరిపడకపోతే కొంచెం ఉప్పు వేసుకుందాము. లాస్ట్‌గా మనం కొత్తిమీర వేద్దామండి. కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకొని దించేద్దామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పల్లీల కారం రెడీ అయిపోయింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్